మీ క్రెడిట్ కార్డ్ బిల్ 2000 వచ్చింది. కానీ మీరు మినిమమ్ డ్యూ 1000 రూపీస్ మాత్రమే కట్టారనుకోండి. మీ బ్యాంక్ వచ్చేసరికి మీకు థ్యాంక్ యూ చెప్తుందనమాట. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఆ బ్యాంక్ వచ్చేసరికి గోల్డెన్ కస్టమర్. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు మినిమం డ్యూ పే చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది. ఎందుకు తెలుసా? ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరు 1000 నుంచి 5000 కొన్నిసార్లు వచ్చేసరికి మీరు 50,000 రూపీస్ వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటారు అనమాట. ఈ జస్ట్ ఒక చిన్న మినిమం డ్యూ కట్టడం వల్ల. కానీ ఈ రోజు నేను చెప్పబోయే సింపుల్ రూల్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీరు మళ్ళీ జీవితంలో ఎప్పుడు మీరు బ్యాంక్స్ కి ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయరనమాట. చివరిలో చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక సీక్రెట్ రూల్ గురించి కూడా చెప్తా అనమాట. అదే మిస్టేక్ చాలా మంది చేసే కాస్ట్లీ మిస్టేక్ అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి. క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు డేంజరస్ అవ్వదు. ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేయకుండా ఇంట్రెస్ట్ అనేది పే చేసి ఉంటామో అప్పుడు మనకు అది డేంజరస్ గా కనిపిస్తుంటది. క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్స్ చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఎంత తెలుసా? 3 to 4% పర్ మంత్. అదే యాన్యువల్ గా కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ మనకి 36% నుంచి 48% ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి అసలు అందరూ ఇంట్రెస్ట్ ఎందుకు పే చేస్తున్నారు, అసలు మినిమం డ్యూ అంటే ఏంది, టోటల్ అవుట్ స్టాండింగ్ అంటే ఏంది, స్టేట్మెంట్ అంటే ఏంది, అసలు హిడెన్ మిస్టేక్స్ ఏమేమి జరుగుతున్నాయి, అండ్ స్మార్ట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ ని ఇంట్రెస్ట్ పే చేయకుండా ఎలా యూస్ చేస్తారు, ఇవన్నిటిని అయితే నేను క్లియర్ గా అండ్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ అయితే చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితేనే ఒక లైక్ అయితే చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అండర్స్టాండ్ వన్ గోల్డెన్ రూల్. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ డేట్ అంటే మనకి ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో ఆ డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ బిల్ వచ్చేసరికి 1st జూలైలో జనరేట్ అయింది అనుకుందాం. టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి 25,000 ఏమో మీకు బిల్ అనేది జనరేట్ అయ్యింది. ఈ బిల్ మీరు పే చేసానికి 20 డేస్ టైం ఉంటుంది. అంటే జూలై 20 వరకు మీకు బిల్ డ్యూ డేట్ ఉందని అనుకుందాం. 28th జూలై లోపల మీరు కట్టేసుకున్నారు అనుకోండి, మీకు ఎలాంటి సింగిల్ రూపీ కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది పడదు. అండ్ ఈ విధంగా మనకు వచ్చేసరికి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే 15 నుంచి 20 డేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఆర్బీఐ రూల్ ప్రకారం ఎక్స్ట్రా 3 డేస్ గ్రేస్ పీరియడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఆ లోపల మీరు కట్టేసుకున్నారు అనుకోండి, ఎలాంటి సింగిల్ రూపీ ఇంట్రెస్ట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మీరు ఒక మంత్ బిల్ వచ్చేసిన దాన్ని ఒకటేసారి మీరు పేమెంట్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఎప్పుడైతే మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటారో ఒకవేళ మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది అనుకోండి, పే అదర్ అమౌంట్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నా సరే ఈ 15 to 20 డేస్ లో అయితే మొత్తం అమౌంట్ అనేది కట్టేసుకోవచ్చు. ఒకటేసారి కట్టాలని రూల్ ఏం లేదు. కొంచెం కూడా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ కి అయితే మీరు కట్టేసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 బిల్ వచ్చిందని అనుకున్నాం కదా. సో ఆ 25,000 మీ దగ్గర 5,000 ఉన్నాయి అనుకోండి, 5,000 ఫస్ట్ కట్టేసేయండి. దాని తర్వాత ఈ 20 డేస్ లోపల మీకు ఎప్పుడైతే మనీ అరేంజ్ అవుతుంటుందో ఎంత అరేంజ్ అయితే అంత కట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక పర్టికులర్ టైంకి వచ్చిన తర్వాత 15,000 కట్టేశారు. 15,000 కట్టేసిన తర్వాత ఇంకో మీకు 10,000 ఉంది. 10,000 మీకు ఎక్కడ దొరకలేదు. అలా అని చెప్పి అలానే వదిలేసేయకండి. అండ్ దాంతో పాటు దాన్ని ఇంట్రెస్ట్ కి కన్వర్ట్ చేసుకోకండి. ఇంకోటి ఏం చేయొచ్చారంటే మీరు ఏదైతే మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ ఉంటుందో, నియరెస్ట్ పెట్రోల్ బంక్ కానివ్వండి, నియరెస్ట్ ఏదైనా మర్చెంట్ తెలిసిన వాళ్ళ మర్చెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ వచ్చేసరికి 10,000 విత్డ్రా చేయండి. ఆ 10,000 మళ్ళీ వాళ్ళకే కట్టేసేయండి. ఇలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు అనమాట. జస్ట్ మీరు ఏదైతే 10,000 తీస్తారో 10,000 తీసినందుకు మీకు ఒక 200 రూపీస్ ఏమో చార్జెస్ పడతాయి. కానీ రిమైనింగ్ వచ్చేసరికి మీకు ఎలాంటి బ్యాంక్ సైడ్ నుంచి 3 to 4% ఇంట్రెస్ట్ అయితే పడదనమాట. జస్ట్ బయట మీకు వచ్చేసరికి 2% ఇంట్రెస్ట్ అయితే మీరు ఆ 10,000 అయితే కట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు రొటేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడంటే ఒక ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేయండి తప్ప నార్మల్ గా ప్రతిసారి అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వకండి. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ ఏదైనా ఒక బ్యాంక్ యాప్ కానీ ఓపెన్ చేశారనుకోండి, లేదు ఏదైనా క్రెడిట్ కానీ చెక్ కానీ యాప్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే పే టోటల్ అమౌంట్ అండ్ పే మినిమం డ్యూ, పే అదర్ అమౌంట్ అని కనిపిస్తుంటది. చాలా మంది ఏమనుకుంటారు అంటే అవుట్ స్టాండింగ్ కంటే మినిమం డ్యూ కట్టుకుంటే సరిపోతుందనే ఒక అపోహలు అయితే ఉంటారు. కాకపోతే మీకు ఇనిషియల్ గా మీరు మినిమం డ్యూ కట్టారనుకోండి, దాంట్లో మీకు ఎలాంటి రిఫ్లెక్షన్స్ అయితే చూపించదు. మీకు పేమెంట్ అయిపోయిందనే చెప్తారు. కాకపోతే ఏదైతే మీకు రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. అండ్ దాంతో పాటుగా మీకు నెక్స్ట్ మంత్ ఇంకేదైనా స్వైప్ చేశారనుకోండి, దానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా నాది ఒక స్టోరీ చెప్తా వినండి. నేను ఒకసారి ఒక మంత్ 2 lakhs ఏమో స్పెండ్ చేశాను అనమాట. సో ఆ 2 lakhs స్పెండ్ చేసినందుకు నేను ఆల్మోస్ట్ మొత్తం అమౌంట్స్ అయితే కట్టేసా. కాకపోతే ఒక 200 రూపీస్ ఏమో నేను మిస్ చేశాను. 200 రూపీస్ మిస్ చేసినందుకు నెక్స్ట్ మంత్ నేను నా ఎక్స్పెన్సెస్ మొత్తం ఒక 50,000 ఏమో అదే కార్డ్ నుంచి యూజ్ చేశాను అనమాట. సో
ఆ 200 నేను మిస్ చేసినందుకు దానికి ఇంట్రెస్ట్ పడింది. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ మంత్ లో నేనైతే 50,000 యూజ్ చేశాను, దానికి కూడా నాకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మొత్తం 9,000 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే నాకు వేశారనమాట. సో చూసారా ఎంత హ్యూజ్ గా ఇంట్రెస్ట్ రేట్ పడిందో. నాకు ఇంట్రెస్ట్ రేట్, లేట్ పేమెంట్ ఫీజు అన్ని కలిపి అరౌండ్ నాకు 9,000 రూపీస్ వరకు చార్జెస్ అయితే వేశారనమాట. ఇలా మీకు ఒకవేళ జరిగింది అనుకోండి ఎప్పుడన్నా, ఇప్పుడు మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ మీ బ్యాంక్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎంత అమౌంట్ మిస్ చేశారు, ఎంత చార్జెస్ పడ్డాయి కనుక మీరు వాళ్ళతో మాట్లాడుకున్నారు అనుకోండి, ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నా విషయంలో ఏంటంటే నేను జస్ట్ మిస్ చేసిన 200 రూపీసే కాబట్టి నాకు వాళ్ళు 2,000 రూపీస్ లేట్ పేమెంట్ ఫీజు కలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇలా ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు ఎప్పుడైనా ఒక పేమెంట్ కడుతున్నారంటే దానికి మినిమం డ్యూ కనుక అనిపించింది అనుకోండి, దాని మీద అసలుకే క్లిక్ చేయకండి. అలా క్లిక్ చేశారంటే ఇంట్రెస్ట్ పీరియడ్ స్టార్ట్ చేసానికైతే మీరే కారకులు అవుతారు అనమాట. మీరు మినిమం డ్యూ కట్టారనుకోండి, మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ ని కూడా వాళ్ళు కట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇవేం ప్రొవైడ్ చేయకపోగా ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు యాడ్ చేస్తుంటారు అనమాట. సెకండ్ గోల్డెన్ రూల్ కనుక చూసుకున్నట్టయితే నెవర్ యూజ్ క్రెడిట్ కార్డ్ లైక్ ఈఎంఐ. ఎప్పుడైనా సరే మీరు ఒక వస్తువు కొందాం అనుకున్నారు అనుకోండి, ఒక్క విషయం అయితే పక్కగా గుర్తుపెట్టుకోండి. ఈ వస్తువు నేను రీపే చేయగలుగుతానా? ఇప్పుడు నేను ఒక కెమెరా కొన్నా సరే, ఒక ఫోన్ కొన్నా సరే, ఒక ల్యాప్టాప్ కొన్నా సరే, దీనికి నేను ఎలా రీపేమెంట్ చేయగలుగుతా, ఎప్పటిలోగా రీపేమెంట్ చేయగలుగుతా అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఈఎంఐకి మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వర్తా కాదా? ఒకవేళ నోకాస్ ఈఎంఐలో ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, ఓకే అది తీసేసుకోవచ్చు. కానీ అది ఎన్ని రోజుల వరకు ఆఫర్ చేస్తున్నారు, మనకి దాని మీద ప్రాసెసింగ్ ఫీజు ఏంది, జిఎస్టీ ఏంది, హిడెన్ చార్జెస్ అయినా వాళ్ళు వేస్తున్నారు అనేది అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటామని అనుకుంటే మాత్రమే మీరు అప్పుడు ఈఎంఐ కన్వర్ట్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఒక క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి ఒక డెబిట్ కార్డ్ లెక్క ట్రీట్ చేయండి. ఎందుకంటే మీ అకౌంట్ లో మనీ ఉన్నాయి, ఇప్పుడు నేను కట్టగలుగుతా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే నేను కట్టగలుగుతా అనుకున్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా రీపేమెంట్ చేయగలుగుతారు అనమాట. టర్న్ ఆన్ ఆటో పే. మాక్సిమం నేను ఇదైతే రికమెండ్ చేయను, కాకపోతే ఎవరైతే మేము ప్రతిసారి డ్యూ డేట్ మర్చిపోతామని అనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జూలై 20కి మీకు బిల్ జనరేట్ అవుతుంది అనుకుందాం. బిల్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ డేట్ రోజు కడదాం అనుకుంటారు, కానీ మర్చిపోయి ఒకసారి మనకి ఏంటంటే 3 days 4 days కూడా మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో అలా మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత మనకు గుర్తొస్తుంది, అరే పేమెంట్ చేయడం మర్చిపోయాం అనేసి. మీకు అకౌంట్ లో మనీ ఉంటాయి, మీరు కడదాం అనుకుంటారు కానీ మర్చిపోతారు. సో ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే మీరు ఆటో పే అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇలా ఎనేబుల్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ బిల్ డ్యూ డేట్ ఉంటుందో ఆ బిల్ డ్యూ డేట్ నాడు మీకు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అనమాట. మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఏముంటుంది, డైరెక్ట్ మీ అకౌంట్ నుంచి అయితే కట్ అయిపోతుంది. సో మనకి పేమెంట్ లేట్ గా కడతామనే బాధ అయితే ఏముండదు అనమాట. ఎవరు దీన్ని ఎనేబుల్ చేసుకోవద్దు అని అనుకుంటే, మేము గ్రేస్ పీరియడ్ లో కట్టుకుంటాం, లేదంటే ఒకసారి ముందల కడతాం, ఒకసారి వెనకాల కడతాం, మాకు ఖచ్చితంగా ఆ టైంకి మనీ ఉండవు అని అనుకుంటారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో దీని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీరు ముందుగా పే చేశారనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే ఆటో పేమెంట్ రోజు కూడా మీ అమౌంట్ అనేది కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ టైంలో కనుక మీకు మనీ లేవనుకోండి, పేమెంట్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, పేమెంట్ డిడక్షన్ ఛార్జెస్ అని వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు అనమాట. అది కూడా 1% కలెక్ట్ చేస్తుంటారు. లేదంటే ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తుంటారు అనమాట. అది స్టార్టింగ్ ఒకసారి 250 నుంచి వెళ్ళి ఒక 500 వరకు అయితే ఉండొచ్చు. సో ఇవన్నీ ఎందుకు, మేము ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కట్టేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కట్టేసుకోవచ్చు. ముందో ఎందుకో కట్టేసుకుంటారు కట్టేసుకోవచ్చు. లేదు మా అకౌంట్ లో మనీ ఉంటాయి పర్లేదు అని అనుకుంటే ఆటో పే అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. లేదు అని అంటే మీరు క్రెడిట్ కానీ చెక్ యాప్ త్రూ కనుక మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తున్నారు అనుకోండి, సో అక్కడైతే మీకు వాళ్ళు ఎట్లా నోటిఫికేషన్స్ పంపిస్తూనే ఉంటారు అనమాట. డైలీ ఒకసారి మార్నింగ్ లేవగానే ఏమేమి పేమెంట్స్ ఉన్నాయి, ఏమేమి కట్టాలి, ఏమేమి డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అని ఒకసారి కనుక చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. డోంట్ విత్డ్రా క్యాష్. ఎప్పుడైనా సరే మీరు ఒకటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్నది వచ్చరికి క్రెడిట్ కార్డ్, నాట్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ త్రూ ఏంటంటే మనం ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు, దానికి ఎట్లాంటి ఛార్జెస్ అనేది పడదు. కానీ ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ త్రూ కనుక క్యాష్ విత్డ్రా చేశారనుకోండి, దాంట్లో మీకు ఛార్జెస్ ఉంటాయి కదా, మీరు అసలు ఊహించలేరు అనమాట. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏం చెప్తుంటాయంటే 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ విత్డ్రా అని ఆఫర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి వాళ్ళు వచ్చరికి, లేదా మిగతా బ్యాంక్స్ వచ్చరికి ఇట్లాంటివి ఏం ఆఫర్ చేయవు. కాకపోతే వాళ్ళు కూడా ఒక హిడెన్ ఫీ అయితే యాడ్ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ బ్యాంక్ మీకు ఒక ఫీ అయితే యాడ్ చేస్తుంటది. సో దాంట్లో వచ్చరికి మీకు ఫ్లాట్ 2% మీరు ఎంతైతే విత్డ్రా చేస్తారో దాని మీద ఫ్లాట్ 2% ఫీ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటుగా ఎన్ని రోజులకైతే మీరు రీపేమెంట్ చేస్తారో అన్ని రోజుల వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు విత్డ్రా ఇప్పుడు ఒక 10,000 విత్డ్రా చేశారనుకోండి, దాంట్లో మీకు ఫ్లాట్ 2% ఫీ అంటే 200 కలెక్ట్ చేసుకుంటారు ఆల్రెడీ ఫస్ట్. అండ్ దాంతో పాటుగా ఆ 10,000 మీద ఎవ్రీ డే 3.5% నుంచి 4.8% వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు
మీరు ఒక 1 మంత్ తర్వాత కట్టారనుకోండి, అదే 10,000కి మీకు దగ్గర దగ్గర 3.4% అయితే చార్జెస్ కింద అయితే పడుతుంటది అనమాట. అంటే 340 రూపీస్ నుంచి 480 రూపీస్ వరకు చార్జెస్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటు ఈ 200 ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటారు. మొత్తం కలుపుకుంటే అరౌండ్ మీకు ఒక 500 నుంచి 600 మధ్యలో తీసుకుంటారు. దాంతో పాటు దీని మీద మళ్ళీ 18% GST కూడా కలెక్ట్ చేస్తారనమాట. ఇలా చూసుకుంటే మీకు హెవీ బర్డెన్ అయిపోతుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పక్క ఇక తప్పదురా బాబు, మాకు ఇది తప్ప ఇంకో మార్గం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మనీ విత్డ్రా చేసినకైతే అసలు ట్రై చేయకండి. అవాయిడ్ కన్వర్ట్ టు ఈఎంఐ. కొన్ని బ్యాంకింగ్ యాప్స్ ఏం చెప్తాయంటే, ఇప్పుడు మీరు యాక్సెస్ తీసుకోండి, కన్వర్ట్ టు ఈజీ ఈఎంఐ ఉంటుంది. హెచ్డిఎఫ్సి కానీ, లేదంటే ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ ఏది తీసుకున్నా సరే మీకు ఒకటే ఫోన్ చేసి సాగొడతారనమాట. లైక్ మీరు ఇప్పుడు తీసుకోండి, ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది, మీకు 0 ప్రాసెసింగ్ ఫీజ్ తోని మేము ఈఎంఐ కన్వర్ట్ చేస్తాం, అది ఇది అట్లా ఇట్లా అనుకుంటా మనకి చాలా కాల్స్ వస్తాయి అనమాట. రోజుకు నాకైతే ఒక 10 కాల్స్ అయితే వచ్చేది అనమాట ప్రతి ఒక్క బ్యాంక్ నుంచి. కానీ మీరు ఎట్టి పరిస్థితిలో ఈఎంఐ అయితే అసలుకి కన్వర్ట్ చేసుకోకండి. ఎందుకనంటే మీకు దాంట్లో కూడా మీరు ఎప్పుడైతే మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటారో దాంట్లో వచ్చేసరికి మీకు 1% ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. దాని మీద GST కూడా ఉంటుంది. దాంతో పాటుగా మీకు ఎప్పుడైతే మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే అన్ని మంత్స్కి వచ్చేసరికి మీకు 14 to 24% ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే మీరు తొందరగా ఒకవేళ ప్రీ క్లోజ్ చేద్దాం అనుకున్నా సరే, ఆ ఈఎంఐ సరికి మీరు ప్రీ క్లోజ్ చేసుకున్న సరే దానికి కూడా మీకు ప్రీ క్లోజ్ ఛార్జెస్ అనేది వీళ్ళు అప్లై చేస్తుంటారు అనమాట. వాళ్ళు కాల్ చేసి చెప్పారు కదా 0% ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తున్నారు కదా, లేకపోతే 0% ప్రాసెసింగ్ ఫీతో ఇస్తున్నారు కదా అంటే అది ఎప్పటికీ మీకు నిజమైతే అవ్వదు అనమాట. కొన్ని టర్మ్స్, హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వాళ్ళు అప్లై చేస్తూనే ఉంటారు. లేదంటే వాళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుంది, వాళ్ళ క్రెడిట్ కార్డ్ త్రూ సంపాదించేదే ఇలా ఇంట్రెస్ట్ ఛార్జెస్ వల్ల. సీక్రెట్ రూల్ మోస్ట్ పీపుల్ ఇగ్నోర్. మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ స్పెండ్ చేయకండి. అది కూడా మీరు మీ స్తోమతకు మించి హెవీ స్పెండ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు అప్పులో ఊబిలో తిరగకపోతారు అనమాట. ఇవాళ ఉన్న ఈఎంఐస్ అండ్ ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ వేరే దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. మనకు అది అప్పు మీద అప్పు పెరుగుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కటే సింపుల్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కాంట్ బై విత్ యువర్ క్యాష్ టుడే, డోంట్ బై విత్ యువర్ క్రెడిట్ కార్డ్. స్మార్ట్ యూజర్స్ ఎప్పుడైనా సరే రివార్డ్స్ కోసం క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తారు తప్పితే అప్పులో ఊబిలో ఇరుక్కోపోవడానికి అయితే ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేయరనమాట. ఇప్పుడు మనం బోనస్ టిప్స్ కనుక చూసుకున్నట్టయితే, మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటుండండి. ఏమైనా హిడెన్ ఛార్జెస్ పడ్డాయా, లేకపోతే ఏమైనా వేరే ఏమైనా పేమెంట్స్ ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ అయినాయా అనేది అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేసేసుకోండి. మీ స్పెండింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎంతెంత స్పెండ్ చేస్తున్నారని కూడా ఖచ్చితంగా అయితే ట్రాక్ చేసుకుంటూ ఉండండి. చిన్న చిన్న అమౌంట్స్ ని కూడా మీరు 100 రూపీసే కదా, 200 రూపీసే కదా అయితే దాన్ని అస్సలకే మిస్ చేయకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మొత్తం అవుట్ స్టాండింగ్ పేమెంట్ అయితే కట్టేసుకుని ట్రై చేయండి. అండ్ రివార్డ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ స్పెండ్స్ అయితే అస్సలకే చేయకండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక 500 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం మీరు 2000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసాకైతే రిస్క్ తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ కనుక ప్రతి ఒక్కటి కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీరు ఎప్పటికీ ₹1 కూడా ఇంట్రెస్ట్ ఫీ అనేది పే చేయరనమాట. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అయితే అనుకుంటాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి. ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.